ఇప్పుడు ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వకుండా 2023లో పోటీ చేసి ఓడిపోయింది అజారుద్దీనే. మళ్ళీ ఈయనకి టికెట్ ఇవ్వాలి. ఎందుకు టికెట్ ఇవ్వలేదు అన్నప్పుడు ఈయనకు ఎమ్మెల్యే పదవి ఇచ్చి ఎట్లాగో మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుంది. ఇస్తే అది ఎవరికి నచ్చదు? ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి నచ్చదు. ఎందుకు? ఆయన ముస్లింల ఓట్లు దాదాపు 1,20,000 ఓట్లు 1,20,000 ఓట్లు దాకా దాదాపుగా ఆ జూబ్లీహిల్స్ ఎన్నికలలో ముస్లింలే ఉంటాయంట. మరి అక్కడ ఎమ్మెల్యేకి గెలిస్తే మనకు మంచి లీడర్ అవుతాడు, మంత్రి అయితే గొప్ప లీడర్ అవుతాడు. అసదుద్దీన్ ఓవైసీ దగ్గరికి పోకుండా ముస్లింలందరూ కూడా అజరుద్దీన్ దగ్గరికి పోతుంటారు. కాబట్టి అసదుద్దీన్ ఓవైసీ అనే పార్టీ ప్రియారిటీ తగ్గుతుంది, కాంగ్రెస్ పార్టీ అజరుద్దీన్ ప్రయారిటీ పెరుగుతుంది. కాబట్టి ఇది జీర్ణించుకోవాలని అసదుద్దీన్ ఓవైసీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో అజరుద్దీన్కి టికెట్ ఇవ్వకుండా నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వాలి, అట్లయితేనే ఎంఐఎం మద్దతు ఇస్తా అని చెప్పిండట. కాబట్టి మొన్న 2023 ఎన్నికల్లో కూడా అజరుద్దీన్ ఓడిపోవడానికి కారణం అసదుద్దీన్ ఓవైసీ అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అజరుద్దీన్ గెలిస్తే ఈయన ముస్లిమే, ఆయన ముస్లిమే, ఈయనది నడవాలి, అసదుద్దీన్ ఓవైసీది నడవాలి. అజరుద్దీన్ గెలిస్తే నడుస్తుందా? నడవదు. ఎందుకు? ఇప్పుడు మన మంత్రి పదవి ఇస్తే అడ్డుకుంటలేడు. ఎందుకు అడ్డుకుంటలేడు? ఎమ్మెల్యే కాదు కదా, ఆయన సొంత కాన్స్టిట్యున్సీ అంటూ ఏది లేదు కదా, ప్రోటోకాల్ పెద్దగా ఏమి ఉండదు. మంత్రి అన్నప్పుడు పోవచ్చు, కానీ ఈ ప్రాంతం జూబ్లీహిల్స్ ప్రాంతం నాది అనేది ఏమి ఉండదు. ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గెలిస్తే నవీన్ యాదవ్ అంటేనే అసదుద్దీన్ ఓవైసీ ఏం చెప్తే గదే చేస్తాడు. కాబట్టి ఇప్పుడు మంత్రి పదవి ఇస్తే ఏం నష్టం ఉండదు. 2023 ఎన్నికల్లో గెలిచిన తర్వాత మంత్రి పదవి ఇచ్చిన నష్టమే. ఇప్పుడు నవీన్ యాదవ్కు టికెట్ ఇవ్వకుండా అజరుద్దీన్కి టికెట్ ఇచ్చి గెలిపించి ఆయనకు మంత్రి పదవి ఇచ్చినా అసదుద్దీన్ ఓవైసీకి నష్టమే. కాబట్టి ఎమ్మెల్యేగా ఇవ్వకుండా ఎమ్మెల్సీగా చేసి మంత్రి పదవి ఇస్తే నాకు ఏం నష్టం లేదు, నువ్వు ఇచ్చుకో అని రేవంత్ రెడ్డికి అసదుద్దీన్ ఓవైసీ చెప్పిండట. సో ఇప్పుడు మంత్రి పదవి ఇస్తుండ్రు. లేకపోతే 2023లోనే అసదుద్దీన్ ఓవైసీ సపోర్ట్ చేస్తే అప్పుడే గెలుస్తాడు. అంటే ఈ ఒక్క సామాజిక వర్గంలో ఇద్దరు ఎదగడం, ఈయన ఎదగడం, ఆయన ఎదగడం, ఈయన ప్రియారిటీ తగ్గుతుంది, నన్ను కాదని అందరూ అజరుద్దీన్ వైపు పోతారు అనేటువంటిది ఆ అసదుద్దీన్ ఓవైసీ మనసులో ఉన్నటువంటి మాట. ఏదేమైనా అసదుద్దీన్ ఓవైసీ ఆ ఎంపీ కంటే ఎక్కువ పోయేది ఏం లేదు. ఆయన కేంద్ర మంత్రి లేకపోతే రాష్ట్రంలో మంత్రి ఏం అయ్యేది ఏం లేదు. ఆయన ఓన్లీ ఎంపీగానే ఉంటాడు, చచ్చిపోయేదాకా ఎంపీగానే ఉంటున్నాడు. ఆయన ఈ వేరే వాళ్ళు కాకుండా అడ్డుకోవడం, కుట్రలు చేయడం ఆయన చేస్తుంటాడు అన్నట్టు.